700 మంది మహిళలను అట్లా చేసేశారు, కాల్ చేశారు బెంగాల్ ప్రాంతంలో కొద్ది రోజుల్లోనే. ఎంత దారుణమైనటువంటి విషయం చూడండి. కానీ స్త్రీలు దానికి సిద్ధపడ్డారంటే ఇప్పుడు గొప్పతనం ఎవరిదండి? గొప్పతనం ఎవరిది? నీ భర్తను నువ్వు ప్రేమిస్తే నువ్వు ఈ పని చేయాలి అంటే చచ్చిపోవటానికి ఇష్టపడి చచ్చిపోయి చూపించారు. సామెతల గ్రంథం 31లో చాలామంది పతివ్రత ధర్మమును అనుసరించిరి గాని వారినందరినీ మించిన దానవమ్మాయిను అంటాడు గుణవతి అయిన భార్యతో భర్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూడా క్రొత్త నిబంధన సంఘము పునాది ఏందో తెలుసా మీకు? ఆరంభం అదే. వరుడైన క్రీస్తు కొరకు వధువైన సంఘము వేల కొలది వ్యక్తులు, లక్షల కొలది వ్యక్తులు హతసాక్షులుగా మారిపోయారు. ప్రభు మా కోసం చనిపోవటం కాదు, మేము సహా ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి బద్ధులమై ఉన్నాం. మేము సహా ఆయన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని వాడు నీరో అనే దుర్మార్గుడు, నీరో చక్రవర్తి వాడు, ఆ దుర్మార్గుడు క్రైస్తవులను ఎలా చంపాడో తెలుసా? తోటలో